అందరికీ నమస్కారం. వెన్నెలకంటి కబుర్లకు స్వాగతం. మనం చక్కగా రోజు నృసింహస్వామి యొక్క శతకంలోని శేషప్ప కవి గారు రచించినటువంటి పద్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. అవి ఎంతగా మనల్ని ఆకర్షిస్తున్నాయంటే ఒక్కసారి ప్రతిరోజు కూడా మనం ఒక 5 నిమిషాలు ఆ పద్యాలకు కేటాయించి వాటి అర్థాన్ని మనం కనుక తెలుసుకోగలిగితే మన జీవితం చాలా వరకు సార్థకం అవుతుందండి. నిన్నటి పద్యంలో మనం ఈ శరీరమే శాశ్వతం కాదు అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకున్నాం. మరి శరీరమే శాశ్వతం కాదు అన్నప్పుడు బంధాలు ఎంతవరకు శాశ్వతం చెప్పండి. మరి మానవుడు పుట్టినప్పటి నుంచి తల్లి, తండ్రి, తోబుట్టువులు, రకరకాల బంధుత్వాలతో అత్త, మామ, అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ఇలా రకరకాలైనటువంటి బంధాల్లో పెనవేసుకుపోయి ఉంటాడు. ఇవే మనకు శాశ్వతము. తల్లిదండ్రులు లేకపోతే ఉండలేము, తోబుట్టువులు లేకపోతే ఉండలేము, అన్నదమ్ములు లేకపోతే ఉండలేము. ఇలా మానవుడు తన తోటి స్నేహితులని, తోటి మనిషి పక్కన లేకపోతేనే ఉండలేనటువంటి స్థితికి చేరుకుంటాం. అంటే ఆ బంధాల్లో భగవంతుడు మనల్ని మాయలో పడేసి ఆ బంధాల్లో మనల్ని ఎరకబెడుతూ ఉంటాడు. మరి ఇవే శాశ్వతం అనుకుంటూ, ఇదే ఆనందం అనుకుంటూ ఈ ఐహిక సుఖాల యొక్క ఇదిలో కొట్టుకుపోతూ ఉంటాం కదా. మరి ఇటువంటి మానవుడికి దీన్ని మించినటువంటిది వేరొకటి ఉంది అనేది తెలియజేస్తున్నాడు కవి ఇక్కడ. అంటే ఏమిటది? భగవన్నామం యొక్క కీర్తన. మరి ఆ స్వామి నృసింహస్వామి యొక్క ఔన్నత్యాన్ని తెలిపేటటువంటి పద్యం ఇది. చక్కగా విని తెలుసుకుందాం. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావమరుదులన్నలు, మేనమామగారు, ఘనముగా బంధువుల్ గలిగినప్పటికైనా తాను దర్లగ వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకబోగ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యమియ్యలేరు. చుట్టముల మీది భ్రమ తీసి చూరజెక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూడండి, ఈ ఒక్క పద్యంలోనే మన జీవితానికి సరిపడినటువంటి ఎన్నో విషయాలు మనకి అవగతమవుతూ ఉంటాయి. అంటే మనం ప్రాపంచిక బంధాల యొక్క తాత్కాలిక స్వభావాన్ని పద్యంలో వాటి యొక్క భగవంతుని నామస్మరణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తోంది. లోకంలో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇష్టమైన వాళ్ళు, బంధువులు అందరూ మనకు ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. నాకేమీ అంగబలం, అర్ధబలం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంగబలమైనా ఉండాలి, అర్ధబలమైనా ఉండాలి అంటూ ఉంటారు. మరి నాకేం బోలెడమంది బంధువులు ఉన్నారు, నా చుట్టూ కావలసినంత బలగం ఉంది అని మనిషి కొంచెం ఆ రెండు అంటే మంచి తెలివితేటలు, మంచి సంస్కారము ఎన్ని ఉన్నా కూడా మనిషికి నాకు ఈ అంగబలం, అర్ధబలం ఇటువంటివన్నీ ఐశ్వర్యాలు నాకు తోడున్నాయని కాస్తంత విర్రవీగుతూ ఉంటాం మానవులు. మరి ఇవన్నీ ఉన్నారని నువ్వు భ్రమపడవద్దు. మరణించే సమయంలో నీ వెంట వీళ్ళెవ్వరూ కూడా తోడురారు. ఏదన్నా కష్టం వచ్చిందంటే ఏదో చిన్న చిన్న కష్టాలకు ఏదో కొంతమంది అయినా తోడుంటారని మనం చూస్తూ ఉంటాం. ఏదైనా పెద్ద కష్టం వచ్చి, కానీ మనిషికి మరణం కన్నా మించినటువంటి కష్టం ఈ ప్రపంచంలోనే లేదు. మరి అటువంటి మరణ సమయంలో నీతో కూడా వస్తానని ఎవరైనా అంటారా? రారు కదండి. మరి అటువంటి ఆ మరణ సమయంలో నీకెవ్వరు కూడా వెంటరారు. నిజానికి మరణం తర్వాత ఎవరు? నువ్వు ఒంటరిగానే వెళ్ళిపోతావు అని కవి ఇక్కడ చాలా చక్కగా మనకు మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి మన శరీరం చెప్తూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు, మన శరీరం కూడా మనతో రాదు ఆఖరికి. అంటే కొంతమంది చెప్తుంటారు, ఆ యమధర్మరాజు వచ్చి పిలిస్తే అప్పువాడైనా ఆగుతాడేమో కానీ, ఈరోజు ఇవ్వనయ్యా రేపిస్తానంటే ఆగుతాడేమో కానీ, యమధర్మరాజు వచ్చి కూర్చున్నంటే ఉన్న ఫలంగా లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాం. అంటే కొంతమంది చూడండి ఉన్నట్టుండి ఇప్పటిదాకా మాట్లాడారండి, ఇప్పుడే వెళ్ళిపోయారు అంటూ ఉంటారు. అంటే ఆ క్షణం భగవంతుడు మన ముందుకు వచ్చాడు అంటే ఇక నీ పని ఈ లోకంలో అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాల్సిందే నిష్కర్షగా, ఏ జాలి దయ లేకుండా మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆ చివరి ప్రయాణంలో నువ్వు విర్రవీగినటువంటి ఈ బంధువులు కానీ,
అంతెందుకండి, భార్య భర్త, తల్లి తండ్రి, ఈ బంధాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఒకరు పోతే ఇంకొకరు వాళ్ళ వెంట వెళ్ళరు. ఏదో కాస్త కన్నీరు గారుస్తూ బాధపడుతూ, బాధ అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు, కానీ తర్వాత జీవితాన్ని వాళ్ళు గడిపేస్తూ ఉంటారు. మరి నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు కదా, మరి ఆ చివరి ప్రయాణంలో నీ సంపద నీతో కూడా వస్తున్నదా? పేదరికం కానీ నీతో వస్తుందా? రావు. కేవలం ఏ వస్తాయి? నువ్వు చేసినటువంటి పుణ్యాలు పాపాలు మాత్రమే నీతో నీడలాగా నీ వెంట వస్తాయి. కాబట్టి అంతా నీవారే అని వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? ఇకనైనా కూడా వారిపై ఉన్నటువంటి మోహాన్ని విడిచిపెట్టు. ఈ బంధాల్లో నుంచి బయటికి రా. భగవంతుడు మన ధర్మం నెరవేర్చడం కోసం మనల్ని పుట్టించినప్పుడు ఆ ధర్మం ఎంతవరకు అంతవరకే నువ్వు దాన్ని నెరవేర్చి, మిగతా ఇదంతా కూడా నువ్వు భగవంతుణ్ణే నమ్ముకో, ఆ నృసింహస్వామిని నమ్ముకోవయ్యా అంటూ మానవుడికి చక్కని హితబోధ చేశారండి. ఎవరు? శేషప్ప కవి గారు. మరి అంత జీవిత సత్యాన్ని ఈ పద్యంలో మనకు చక్కగా తెలియజేస్తున్నారు. అంటే మన మరణ సమయంలో కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి బంధువులు ఎవ్వరూ కూడా మనతో రారు. ఆ యమకింకర్ల ధాటికి తట్టుకొని పోరాడి ఏదైనా మనల్ని వాళ్ళతో గెలిచి మనల్ని కాపాడుతారా అంటే ఆ కాపాడే శక్తి కూడా ఎవ్వరికీ ఉండదు. వాళ్ళతో తగవులు వేసుకొని జగడాలు వేసుకొని కూడా మాన్పించగలరా అంటే మాన్పించలేరు. అందరూ ఏడుస్తారు. అంటే మానవుడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఏడుస్తారు, కొద్ది రోజులు తలుచుకుంటారు. మహా అయితే కొంతమంది ఏం చేస్తాం, మనము సంవత్సరానికి ఒకసారి ఆ చనిపోయిన వాళ్లకు గుర్తుగా వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. మరి ఇవి చెయ్యగలమే కానీ ఇంక ఏది కూడా పోయే ఆయుష్ను ఎవ్వరు కూడా తీసుకురాలేరు. కానీ అటువంటిది ఏమన్నా చేయగల శక్తి ఉందా అంటే ఎవరికి ఉంది? భగవంతుడికి మాత్రమే ఉంది. కానీ ఏదో ఒకరోజు పోవాల్సిందే. మనం నిన్నటి పద్యంలోనే తెలుసుకుందాం. ఏమని? మనం ఎన్నాళ్ళు బ్రతికినా కానీ చివరికి చనిపోవాల్సిందే అనే సత్యాన్ని మనం నిన్న పద్యంలో తెలుసుకున్నాం. కానీ ఆ చుట్టముల మీద ప్రేమంతా తీసి చూరున పెట్టవయ్యా అని అంటూ కవి చక్కగా మనకు హితబోధ చేస్తూ ఆ భ్రమలన్నీ తెంపుకోవయ్యా అంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి సేవించి తరించడమే మానవ జన్మకు సార్థకత అని అంటూ, అంటే మరు జన్మలో కూడా మనం మంచి ఇదిగా రావాలి అంటే భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు ఉండాలి అని ఎంత బాగా ఈ పద్యంలో తెలియజేస్తున్నాడో కవి. ఒక్కసారి మనం తలుచుకుంటూ ఈ జీవిత సత్యాల్ని మనం నెమరవేసుకుంటూ మరో పద్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. నృసింహాయ నమః.